హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ పేపర్ డిస్కస్ చేద్దాం. 12th సెప్టెంబర్ 2025 షిఫ్ట్ 3 పేపర్. ఫస్ట్ క్వశ్చన్, 60% ఆఫ్ ఏ. 60% అంటే 60/100. 60/100 అంటే 3/5 కదా. 23's 25's. 3/5 ఏ ఈజ్ ఈక్వల్ టు 0.3 అంటే 3/10. 3/10 బి 1/6 ఆఫ్ సి. 1/6 ఆఫ్ సి. A:B:C కనుక్కోవాలి. దీన్ని కే అనుకుంటే A:B:C. ఏ వాల్యూ ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ 3/5, రైట్ సైడ్కి వెళ్తే 5/3. 5/3 కే. బి వాల్యూ లెఫ్ట్ సైడ్ 3/10, రైట్ సైడ్కి వెళ్తే 10/3. లెఫ్ట్ సైడ్ 1/6, రైట్ సైడ్కి వెళ్తే 6/1. కేలు క్యాన్సిల్ అయిపోతాయి. 3 3 1 ఉంది అంటే ఎల్సిఎం ఎంత? 3. డినామినేటర్స్కి ఎల్సిఎం 3 అంటే 3తో మల్టిప్లై చేయాలి. 5/3 ఇంటూ 3, 10/3 ఇంటూ 3, 6/1 ఇంటూ 3. 3 3 క్యాన్సిల్. ఆన్సర్ 5:10:18. ఫస్ట్ ఆప్షన్. కే వాల్యూ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కార్ ట్రావెల్స్ 0.875 kilometers in 1 minute. ఫస్ట్ స్పీడ్ కనుక్కుందాం. స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. ఇక్కడ డిస్టెన్స్ అంటే 0.875. 1 minute అన్నారు. మినిట్ని అవర్స్లోకి మార్చుకుందాం. 1 hour అంటే 6 minutes. 1 hour అంటే 60 minutes. మినిట్స్ని అవర్స్లో మార్చాలంటే డివైడెడ్ బై 60 కదా. నెక్స్ట్, ఇక్కడ ఏమడిగారు? హౌ ఫార్ అంటే డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అంటే 0.875 ఇంటూ 60. ఇక్కడ 1/60 కదా, పైకి వెళ్తే 60 అవుతుంది. నెక్స్ట్ టైం. టైం ఇచ్చారు కదా, 1 hour 45 minutes. మినిట్స్ని అవర్స్లో మారిస్తే డివైడెడ్ బై 60 కదా. 15 3s 15 4s. 1 3/4. ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ అడిషన్ అంటే 7/4. డిస్టెన్స్ కిలోమీటర్స్లో వస్తుంది. 4 15s. మల్టిప్లై చేయండి. 15 5s 75, 15 7s 105, 105 ఒక 7 112, 15 8s 120, 131. ఇక్కడ 3 డెసిమల్స్ కదా, 3 డెసిమల్స్ ఇంటూ 7. మల్టిప్లై చేయండి. 5 7s 35, 7 2s 14, 17, 8, 91.875. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఈ రెండింటిని సింప్లిఫై చేద్దాం. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? 7 + √2 ఇంటూ 7 - √2. క్రాస్ మల్టిప్లై చేయండి. 7 - √2 ప్లస్ 7 + √2. √2 క్యాన్సిల్. 7 + 7 14. a + b ఇంటూ a - b. a² - b². b² అంటే √2 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇక్కడ ఏముంది? -14/49 - 2. ఇది ఒకటే కదా. 14 14, 7² 49 -2. రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఎంత వస్తుంది? 0. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ హౌస్ హోల్డ్, ఫుడ్ క్లాతింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఫుడ్, క్లాతింగ్, ఎంటర్టైన్మెంట్ ఏ రేషియోలో ఉన్నాయి? 2:4:4. ఎగ్జాంపుల్కి ఫుడ్ 200, క్లాతింగ్ 400, ఎంటర్టైన్మెంట్ 400. టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత? 1000 కదా. కాస్ట్ ఆఫ్ ఫుడ్ ఫెయిల్ బై 10%. ఫెయిల్ అంటే డిక్రీస్. ఎనీ నెంబర్ 100%.
100% 200, 10% ఎంత 20 కదా. 100% 200 అయితే 10% 20. డిక్రీజ్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఫుడ్ ఎంత అవుతుంది 180. క్లాతింగ్ రైజ్ బై 5%. క్లాతింగ్ వచ్చి 5% పెరుగుతుంది. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 5 into 4 20. 20 పెరిగితే 420 అవుతుంది. ఎంటర్టైన్మెంట్ ఫెయిల్ బై 15%. ఎంటర్టైన్మెంట్ 15% తగ్గుతుంది. 15% ఆఫ్ 400. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 15 into 4 60. 400లో 60 పోతే 340. ఇది ఓల్డ్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు న్యూ ఎక్స్పెండిచర్ ఎంతో చూద్దామా. యాడ్ చేయండి. 180 ఒక 420 600 కదా. 600 ఒక 340 940. ఓల్డ్ ఎక్స్పెండిచర్ 1000, న్యూ ఎక్స్పెండిచర్ 940. పర్సంటేజ్ చేంజ్ అన్నారా. ఇక్కడ చేంజ్ ఏమైంది డిక్రీజ్ అయింది. 1000 వచ్చి 940 అయింది, డిక్రీజ్ అయింది. డిక్రీజ్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ రాంగ్. పర్సంటేజ్ డిక్రీజ్ ఎలా కనుక్కోవాలా. డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. 1000కి 940కి డిఫరెన్స్ 60. ఇనిషియల్ వాల్యూ 1000 ఇంటూ 100. 3 zeros cancel. Answer 6% decrease. Third option. Next question. A and B invested 1,20,000, 1,60,000. A investment 1,20,000. B investment 1,60,000. ఫస్ట్ మనం ప్రాఫిట్ రేషియో కనుక్కోవాలి. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. ఏ టైం వచ్చి 10 months, బి టైము 7 months. 4 4s 4 3s 30:28. 7 4s 28. నెక్స్ట్ 2 15s 2 14s. వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్. ఏం కనుక్కోవాలి మనం. టోటల్ ప్రాఫిట్. టోటల్ అంటే ఎన్ని పార్ట్స్ 29 parts. ఇక్కడ బి షేర్ ఇచ్చారు. బి షేర్ అంటే 14 parts. ఇక్కడ బి షేర్ అంటే 14 parts. ఎంతని ఇచ్చారు 16,800. లెఫ్ట్ రైట్ క్యాన్సల్. 14 ones 14 28 కదా. 14 2s. రిలేషన్ 1200. మల్టిప్లై చేయండి. 12 9s 108, 12 2s 24. 34,800. ఫస్ట్ ఆప్షన్. Next question. Two individuals A and B rented a field. A places 21 horses in the field for 6 months. A వచ్చేసి 21 horses ఎన్ని months 6 months. 15 cows ఎన్ని months 2 months. ఇది A. నెక్స్ట్ B. B వచ్చేసి 15 cows ఎన్ని మంత్స్ 6 months. 40 sheep ఎన్ని మంత్స్ 7.5 months. ఇక్కడ ఏమని ఇచ్చారు 3 horses consume same food as 5 cows. 3 horses is equal to 5 cows అని ఇచ్చారు. నెక్స్ట్ 6 cows is equal to 10 sheep అన్నారా. 6 cows యాజ్ మచ్ యాజ్ 10 sheep అన్నారు. ఇక్కడ ఏమడిగారు వాట్ పోర్షన్ ఆఫ్ ద రెంట్ షుడ్ ఏ కవర్. ఏ ఎంత పోర్షన్ ఆఫ్ ద రెంట్ ని పే చేస్తాడు. ఎలా చేయాలో చూడండి. నెక్స్ట్ H/C. H/C అంటే 5:3 కదా. C/S అంటే 2 3s 2 5s. 5:3. C/S అంటే రైట్ సైడ్కి వెళ్తే బై 3 కదా. 5/3. ఇక్కడ C ఉంది, ఇక్కడ C ఉంది. C వాల్యూ సేమ్గా ఉండాలి. LCM తీసుకోండి. ఇక్కడ C అంటే 3, ఇక్కడ C అంటే 5. 3కి 5కి LCM 15. మైండ్లో 15 పెట్టుకోండి. ఇక్కడ 3 ఉంది, 5తో మల్టిప్లై చేయాలి. 5 ఉంటే 3తో మల్టిప్లై చేయాలి. H/C/S.
5 into 5 25, 3 into 5 15, ఇక్కడ 5 into 3 15, C వాల్యూ 15, 3 into 3 9, 21. H అంటే ఎంత అని రాయొచ్చు? 25. H అంటే ఎంత అని రాయొచ్చు? 25 into 6, 15. C అంటే ఎంత? 15 కదా, into 2, 15. C అంటే 15, C అంటే 15 ప్లస్ 40. S అంటే ఎంత? 9, 9 into 7.5. ఇప్పుడు క్యాన్సలేషన్ చేయండి, అన్నిటినీ ఒకే నెంబర్తో క్యాన్సిల్ చేసుకోవాలి. 5 5s, 5 3s, 5 3s, 5 8s. 3తో క్యాన్సిల్ చేయండి. 3 2s, 3 1s, 3 1s, 3 3s. ఇంకా 5తో చేయొచ్చు, చేద్దాము. 5 1s, 5 3s, 5 3s, 5 15s. 21 into 2 42, 3 into 2 6, 48. ఎంత వచ్చింది? 48. నెక్స్ట్ చూడండి, 3 into 6 18. నెక్స్ట్ 1.5 into 8 అంటే 12, 12 into 3 36, 14 54, 54. 6 8s, 6 9s. ఏ ఎంత పోర్షన్ పే చేస్తాడు? ఏ అంటే ఎన్ని పార్ట్స్? 8 పార్ట్స్. ఏ అంటే 8 పార్ట్స్. టోటల్ ఎన్ని పార్ట్స్? 17 కదా. 8 plus 9 అంటే 17. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి రెండే పాస్చర్. ఏ 16 కౌస్, ఏ వచ్చేసి 16 కౌస్. ఎన్ని మంత్స్? 3 months. 20 sheep ఎన్ని మంత్స్? 4 months. బి వచ్చేసి 30 sheep ఎన్ని మంత్స్? 6 months. క్లియర్గా ఇచ్చాడు, 4 cows ఆర్ ఈక్వలెంట్ టు 8 sheep అన్నాడు. 4 2s. C/S ఈజ్ ఈక్వల్ టు 2/1. C అంటే 2, S అంటే 1 సబ్స్టిట్యూట్ చేసుకోండి. C అంటే 2, S అంటే ఎంత? 1. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. S అంటే 1, C అంటే 2. నెక్స్ట్ చూడండి, ఏదైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి. 2 1s, 2 10s, 2 3s. నెక్స్ట్ మళ్ళీ 2తో చేయొచ్చు. 2 8s, 2 2s, 2 15s. 8 into 3 24, 10 into 2 20, 44. 44 is to 45. ఏ పోర్షన్ ఆఫ్ ద రెంట్ అంటే, ఏ అంటే ఎన్ని పార్ట్స్? 44 పార్ట్స్. టోటల్ ఎన్ని పార్ట్స్? 89 కదా. 44/89 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 58. 3 groups of students has average ages 18, 20, 22. Number of students in the 3 groups in the ratio 2:3:5. What is the overall average age? ఓవరాల్ యావరేజ్ ఏజ్ అయితే కనుక్కోవాలి. ఇది వెయిటెడ్ యావరేజ్. టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? యావరేజ్ అంటే ఎలా కనుక్కోవాలా? సమ్ ఆఫ్ ఏజెస్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కదా. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే 2 స్టూడెంట్స్, 3 స్టూడెంట్స్, 5 స్టూడెంట్స్. ఫస్ట్ 2 స్టూడెంట్స్ ఏజ్ ఎంత? యావరేజ్ 18 అంటే 1 స్టూడెంట్ ఏజ్ 18, 2 స్టూడెంట్స్ ఏజ్ 36. ఎలా చేస్తాం? 18 into 2, 20 into 3 60, 22 into 5 110. యాడ్ చేయండి. 36 96 ఒక 110 యాడ్ చేస్తే 206. 206/10 కింద 0 ఉంటే ఒక పాయింట్ వస్తుంది, 20.6. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ ఆఫ్ 11 నెంబర్స్ ఈస్ 68. మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 11 నెంబర్స్ ఉన్నాయి.
1 2 3 4 5 6 7 8 9 10 11 నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ 5 నెంబర్స్, ఇది లాస్ట్ 5 నెంబర్స్. టోటల్ 11 నెంబర్స్ కి యావరేజ్ ఎంత? 68. 11 నెంబర్స్ కి యావరేజ్ 68. ఫస్ట్ 5 నెంబర్స్ కి యావరేజ్ 63. లాస్ట్ 5 నెంబర్స్ కి యావరేజ్ 72. ఇటువంటి క్వశ్చన్ కి షార్ట్ కట్ ఉంది. ఇక్కడ ఏం కనుక్కోవాలి? మనం 6th నెంబర్ కనుక్కోవాలి. ఇక్కడ 68 63 అయింది అంటే ఎంత డిక్రీజ్ అయింది? 5 డిక్రీజ్ అయింది. ఫస్ట్ 5 అంటే ఎన్ని నెంబర్స్? 5 నెంబర్స్ కదా, ఇంటూ 5. 68 63 అయింది అంటే యావరేజ్ 5 తగ్గింది. యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. ఒక నెంబర్ కి 5 తగ్గితే 5 నెంబర్స్ కి 5 ఇంటూ 5. 68 72 అయింది అంటే 4 ఇంక్రీజ్ అయింది. ఒక నెంబర్ కి 4 ఇంక్రీజ్ అయింది. 5 నెంబర్స్ కి 20. -25 +20. ఓవరాల్ గా ఇక్కడ ఎఫెక్ట్ ఏముంది? -25 + 20 అంటే 5 డిక్రీజ్ అవ్వాలి. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే ఎక్స్క్లూడెడ్ నెంబర్. ఇక్కడ ఏం కనుక్కోవచ్చు అంటే మనం ఎక్స్క్లూడెడ్ నెంబర్ మాత్రమే కనుక్కోవచ్చు. అంటే ఫస్ట్ సెట్లో సెకండ్ సెట్లో లేని నెంబర్ మాత్రమే కనుక్కోవచ్చు. ఒకవేళ థర్డ్ నెంబర్ అడిగితే కెనాట్ బి డిటర్మైన్డ్. ఇక్కడ ఎక్స్క్లూడెడ్ నెంబర్ ఎలా కనుక్కోవచ్చు అంటే యావరేజ్ 68 అంటే ప్రతి నెంబర్ 68. 6th నెంబర్ కూడా 68. ఇక్కడ బ్యాలెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం? బ్యాలెన్స్. ఇక్కడ -5 ఉంది. -5ని ఎలా బ్యాలెన్స్ చేస్తాం? +5తో. 68 + 5 అంటే 73. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్ బిట్వీన్ 300 అండ్ 540? దేంతో డివిజిబుల్ అవ్వాలా? 13తో. 13 2s 26. 40 కదా, 13 3s. 13తో. 13 3s 39. 39 అంటే 6 మిగులుతుంది, 60 కదా. 13 4s 52. ఇక్కడ చూడండి 23 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే స్టార్టింగ్ నెంబర్ 13తో డివైడ్ అయ్యే నెంబర్ ఏది? 13 × 24 అని. 13 × 24 అంటే ఎంత వస్తుంది? 312 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 13 × 25. ఇలా ఎంతవరకు వస్తుంది? 13 × 24. నెక్స్ట్ 13 × 24 అంటే 13 × 34. లాస్ట్ నెంబర్ 13 × 34. ఇలా నెంబర్స్ ఒక ఆర్డర్లో ఉంటే, ఆర్డర్లో అంటే అన్ని 13 మల్టిపుల్స్ కాబట్టి ఆర్డర్ అని చెప్తా ఉన్నా. నెంబర్స్ ఒక ఆర్డర్లో ఉంటే యావరేజ్ ఎలా కనుక్కుంటా? ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. ఫస్ట్ నెంబర్ అంటే 13 × 24. లాస్ట్ నెంబర్ అంటే 13 × 34 బై 2. 13ని కామన్ తీసుకుంటే 24 ఒక 34 58 బై 2. 229. ఆన్సర్ ఎంత? 13 × 29. 29 3s 87 అంటే 377. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 12 1/2%. 12 1/2% అంటే 1/8 అని. 1/8 of 560. 33 1/3% అంటే 1/3 అని. 66 2/3 అంటే 2/3 అని. 2/3 of 240. 3 80s. 8 7s. 70 plus 2 × 80 160. ఆన్సర్ ఎంత? 230. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ వెండర్ సెల్స్ షర్ట్స్ at 500 each, earning a 2% commission, and ties at 150 each with the 12% commission. He sells 3 shirts. ఇక్కడ 3 షర్ట్స్. ఒక షర్ట్ మీద ఎంత కమిషన్? 2%. షర్ట్ ప్రైస్ 500. 500లో 2% కమిషన్ వస్తుంది.
నెక్స్ట్ 4 టైస్ అన్నారా, 4 ఒక టై మీద 12% కమిషన్. ఒక టై ప్రైస్ 150. ఇది 1 డేకి కమిషన్. వాడు ఏమడిగాడు 30 డేస్. 30 డేస్ అంటే ఇంటూ 30 చేసుకోవాలి. పర్సంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సల్. నెక్స్ట్ 2 into 5 10, 10 into 3 30. నెక్స్ట్ 12% ఆఫ్ 150, 12% ఆఫ్ 150. 12 అంటే 12, 150% అంటే 150/100, 150/100 అంటే 3/2, 18 వస్తుంది. ఇదంతా చేస్తే ఎంత వస్తుంది మనకు 18, 18 4 72 into 30. ఆన్సర్ 102 into 30. ఆన్సర్ 3060. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఫ్రూట్ సెల్లర్ సెల్స్ యాపిల్స్ అట్ ఏ లాస్ ఆఫ్ 5% ఆన్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ 2 ఎఫెక్ట్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్ కి కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 5% లాస్ కదా. 100లో 5% అంటే 5, 100లో 5 పోతే ఎంత 95. ఫస్ట్ ఇదొక ఎఫెక్ట్. నెక్స్ట్ ఎఫెక్ట్ ఏమని ఇచ్చాడు, బట్ యూజెస్ ఏ వెయిట్ 20% లెస్ దెన్ యాక్చువల్ వెయిట్ అన్నారా. నార్మల్గా 1 kg అంటే 1000 grams. 1 kg అంటే ఎన్ని గ్రామ్స్ 1000 grams. 20% లెస్ ఇస్తా ఉన్నాడా, ఎనీ నెంబర్ 100%, 20% తక్కువ అంటే 80% ఆఫ్ 1000 అంటే ఎంత వస్తుంది 800 grams. ఇప్పుడు అతను ఇచ్చేది 800 గ్రామ్సే. 1 kg అంటే 800 grams ఇస్తాడు, కానీ మనం పే చేసేది 1 kgకి పే చేస్తాం. ఇప్పుడు షాప్ కీపరు రాంగ్ వెయిట్స్ యూజ్ చేస్తారు. అంటే దాని మీద 1 kg అనే ఉంటుంది, కానీ ఎన్ని గ్రామ్స్ ఇస్తుంది అది 800 grams. 1 గ్రామ్ 1 రూపీ అనుకుంటే 800 grams ఎంత 800 రూపీస్. అతనికి ఖర్చు అయిపోయేది 800 రూపీస్, కానీ కస్టమర్స్ పే చేసేది 1000 రూపీస్ కదా. 1 గ్రామ్ 1 రూపీ అంటే కస్టమర్ 1 kg తీసుకుంటాడు కాబట్టి 1000 పే చేస్తాడు. ఇప్పుడు ఆన్సర్ ఎలా చేయాలో చూడండి. మల్టిప్లై చేయండి. 80,000, 95,000, 5 16s, 5 19s. పర్సంటేజ్ ప్రాఫిట్ అడిగారు. పర్సంటేజ్ ప్రాఫిట్ ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. కాస్ట్ ప్రైస్ 16 అయితే సెల్లింగ్ ప్రైస్ 19, ప్రాఫిట్ వచ్చి 3 రూపీస్, కాస్ట్ ప్రైస్ 16. నెక్స్ట్ ఆన్సర్ 300/16. నెక్స్ట్ 16 1 16, 140, 16 8s 128, 18 పాయింట్ సంథింగ్ అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ 4th ఆప్షన్. నెక్స్ట్ ప్రాఫిట్ మేడ్ ఆన్ ఐటమ్ సోల్డ్ ఫర్ 2200 ఈజ్ ఈక్వల్ టు లాస్. ఇక్కడ క్వశ్చన్లో ఏమని ఇచ్చాడు, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ అని ఇచ్చాడు. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ అని ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే యావరేజ్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైజెస్ ఏమి ఇచ్చాడు 2200, 1800. యావరేజ్ అంటే ఎంత 2000 కదా, యాడ్ చేస్తే 4000, 4000/2 అంటే 2000. కాస్ట్ ప్రైస్ 2000, సెల్లింగ్ ప్రైస్ ఎంత 1800. సెల్లింగ్ ప్రైస్ 2050 కదా, కాస్ట్ ప్రైస్ వచ్చి 2000, సెల్లింగ్ ప్రైస్ ఎంత 2050. పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోమన్నారు. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ కాబట్టి ప్రాఫిట్ ఎంత, ప్రాఫిట్ 50 రూపీస్. పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే దేని మీద కనుక్కుంటా, కాస్ట్ ప్రైస్ మీద, ఇంటూ 100. 3 zeros 3 zeros క్యాన్సర్. ఆన్సర్ 2.5 ప్రాఫిట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మొబైల్ ఫోన్ రీటైలర్ సెల్స్ ఫోన్ ఫర్ P అండ్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఇది కదా ఆర్డర్. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు P,
ప్రాఫిట్ వచ్చి 20%. కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. కాస్ట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ, ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. ప్రాఫిట్ అంటే ప్లస్ 100 + 20 120/100, 120/100కి రివర్స్ 100/120. కాస్ట్ ప్రైస్ ఎంత? P × 5/6. ఆర్డర్ ఇది కదా, కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 5/6 P. మార్కెట్ ప్రైస్ ఎంత? 1.5 P నా. డిస్కౌంట్ ఎంత ఇస్తా అన్నాడు? 10%. డిస్కౌంట్ వచ్చేసి 10%. ఎనీ నెంబర్ 100%. 100% ఎంత? 1.5 P. 10% అంటే 0.15 P కదా. 10% అంటే ఒక డెసిమల్ పెట్టుకోవాలి కదా, 0.15 P. డిస్కౌంట్ వచ్చి 0.15 P. సబ్ట్రాక్ట్ చేయండి. 1.5లో 0.15 తీసేస్తే ఎంత వస్తుంది? 1.35 P నా. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగారు? పర్సంటేజ్ ప్రాఫిట్. పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోవాలి. పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్స్. 5/6 అంటే 0.83 వస్తుంది. పర్సంటేజ్ ప్రాఫిట్ డిఫరెన్స్ కదా. 1.35 Pలో 0.83 P సపరేట్ చేయండి. కాస్ట్ ప్రైస్ అంటే 0.83 P. సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. షాప్ కీపర్ మార్క్డ్ an item 25% above కాస్ట్ ప్రైస్. ఆర్డర్ ఇది కదా, కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువకి మార్క్ చేశాడు? 25%. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 10%. పర్సంటేజ్ ప్రాఫిట్ అడుగుతా ఉన్నాడు. ఏమడుగుతున్నారు? పర్సంటేజ్ ప్రాఫిట్. చూడండి, 2 పర్సంటేజెస్ ఇచ్చినప్పుడు సింగిల్ పర్సంటేజ్ ఎలా చెప్పాలా? ఫార్ములా ఉందా? x + y + xy/100. 25 - 10, 25 × -10/100. 25లో 10 పోతే 15 -2.5 కదా, అంటే 12.5. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ మార్క్స్, ఆర్డర్ ఇది కదా, కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువకి మార్క్ చేశాడు? 60%. డిస్కౌంట్ ఎంత ఇస్తా అన్నాడు? 25%. డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రాగా క్యాష్ డిస్కౌంట్ కూడా ఇస్తా అన్నాడు, 150. ఎక్స్ట్రాగా క్యాష్ డిస్కౌంట్ ఎంత? 150. ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత వచ్చింది? 14%. ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత వచ్చింది? 14%. ఇక్కడ ఏం కనుక్కోవాలా? కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. కనుక్కుందాం. 2 పర్సంటేజెస్ ఇచ్చారు. సింగిల్ పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలా? x + y + xy/100. x అంటే 60, y అంటే -25. 60 × -25/100. 25 4s, 4 15s. 60లో 25 పోతే 35 కదా, 35 - 15 20. ఇది వచ్చేసి 20%. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 14 ఉంది, అంటే ఇది 6%. 20లో 6% పోతే ఎంత? 14% కదా. అంటే అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్లో కనుక్కుంటా. 6% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఎంత? 150. వాడు ఏమడిగారు? కాస్ట్ ప్రైస్ అడిగారు. 6 25. పర్సంటేజ్ అంటే 1/100. రైట్ సైడ్కి వెళ్తే × 100. కాస్ట్ ప్రైస్ ఎంత? 2500. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ అప్రాక్సిమేట్ కేజీస్ ఆఫ్ షుగర్. ఎన్ని కేజీస్ ఆఫ్ షుగర్ తెలియదు కదా, x kgs. కాస్ట్ ప్రైస్ ఎంత? 45 రూపీస్.
నెక్స్ట్ 25 kgs, కాస్ట్ ప్రైస్ ఎంత 32. ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ రాసాం కాబట్టి ఇక్కడ కూడా కాస్ట్ ప్రైజే రాయాలి. సెల్లింగ్ ప్రైస్ ఎంత 43.7, పర్సంటేజ్ ప్రాఫిట్ 15%. కాస్ట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ, ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 100 + 15 115, 115 by 100 రివర్స్ 100 by 115, 5 20s 5 23s, 23 ones 23 nines, 1.9 into 20 అంటే 38. అంటే మిక్చర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత 38. బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్, 38లో 32 పోతే 6, 45లో 38 పోతే 7. ఇక్కడ ఏమన్నారు, అప్రాక్సిమేట్ అన్నారు. అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాలి. ఫైనల్గా వచ్చేదాన్ని రేషియో అంటారు. అంటే x 25 ఏ రేషియోలో ఉంటాయి 6/7. x అంటే 25 into 6 150/7, 7 2s 14, 10 కదా, 7 1s. ఆన్సర్ 21. నెక్స్ట్ క్వశ్చన్, స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ అడిగారు. స్లాంట్ హైట్ అంటే L. స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ ఫార్ములా √r² + h². r వాల్యూ 7, h వాల్యూ 24. మనకు తెలుసు కదా ట్రిపులెట్ 7 24 25. దీన్ని సాల్వ్ చేయండి, ఎంత వస్తుంది మనకు 25. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ లెండ్ 5000 to B, టైం పీరియడ్ 2 years. ఏ లెండ్ 3000 to C, టైం పీరియడ్ 4 years. బోత్ అట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. టోటల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. టోటల్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100, ప్రిన్సిపల్ 5000, టైం పీరియడ్ 2 years, ఆర్ వాల్యూ తెలియదు /100, ప్రిన్సిపల్ 3000, టైం పీరియడ్ 4 years, ఆర్ వాల్యూ తెలియదు. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత 2200. 2 zeros 2 zeros cancel, 2 zeros 2 zeros cancel. 50 into 2 100, 100r plus 30 into 4 120r is equal to 2200. 220r is equal to 2200. 10 times అంటే r వాల్యూ ఎంత 10. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రయాంగులర్ ప్రిజం బేస్ ఏరియా 25, ఏరియా ప్రిజం, వాల్యూమ్ ఆఫ్ ప్రిజం ఫార్ములా ఏమి, బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా ఇంటూ హైట్. ఇక్కడ బేస్ ఏరియా అంటే 25, హైట్ ఎంత 10, 250 కదా. ఇది ఓల్డ్ వాల్యూమ్. ఇప్పుడు న్యూ వాల్యూమ్, హైట్ ఎంత పెరిగింది 20%. ఎనీ నెంబర్ 100%, 20% పెరిగితే 120%. హైట్ 10 కదా, పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు న్యూ వాల్యూమ్ కనుక్కుందాం. వాల్యూమ్కి ఫార్ములా బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా అంటే 25, ఓల్డ్ హైట్ 10, న్యూ హైట్ 12 కదా. 25 into 12 అంటే 300. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, రేడియస్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%. సర్కిల్ ఏరియా ఎంత పర్సెంట్ తగ్గింది 10% తగ్గింది. సర్కిల్ రేడియస్ 10% తగ్గింది. ఇక్కడ ఏమడిగారు, ఏరియా ఎంత తగ్గుతుంది. ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే πr² కదా, అంటే r 2 times వస్తుంది. ఇలా 2 percentages ఉంటే సింగిల్ పర్సంటేజ్ ఎలా చెప్పాలా, x + y + xy/100. x అంటే -10, y అంటే -10, -10 into -10/100, -20 + 1 అంటే -19. మైనస్ అంటే డిక్రీజ్ అని, ఆన్సర్ 19%. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బిల్డర్ హ్యాస్ 100 meters ఆఫ్ ఫెన్సింగ్ వైర్.
he can use this wire to enclose a circular garden. చూడండి, ఫెన్సింగ్ దేనికి వేస్తాం? పెరిమీటర్కి వేస్తాం. పెరిమీటర్ అంటే సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఎంత అవుతుంది? 100 అవుతుంది. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా 2πr. 2πr ఎంత? 100. నెక్స్ట్ ఇదే వైర్తో స్క్వేర్ని కూడా రెడీ చేస్తాం. స్క్వేర్కి పెరిమీటర్ అంటే, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటే 4a. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటే ఏమని? 4a. 4a ఎంత? 100. ఏ వాల్యూ ఎంత? 25. ఇక్కడ ఆర్ వాల్యూ కనుక్కుందామా? ఇక్కడ ఆర్ వాల్యూ అంటే 50/5. ఆర్ వాల్యూ అంటే ఎంత? 50/5. ఇక్కడ ఏమడిగారు? అప్రాక్సిమేట్ రేషియో. ఏరియా ఆఫ్ సర్కిల్ అన్నారా? ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే πr² టు ఏరియా ఆఫ్ స్క్వేర్ అన్నారా? ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే a² కదా. పై ఆర్ వాల్యూ ఎంత? 50/5. 50/5. a² అంటే 25². a² అంటే 25². ఏ వాల్యూ 25 కదా. 25 2s. 25 2s. పై క్యాన్సర్. 4:π అంటే 22/7. నెక్స్ట్ 2 2s 2 11s. 7 పైకి వెళ్తుంది. 7/11:1. ఓకే, 1 మీటర్. πr². r అంటే 50/5. పై క్యాన్సర్. 25 2s 25 2s. 4/5. ఫస్ట్ సర్కిల్ అన్నాడు కదా. సర్కిల్ ఇలా వస్తుంది. 7 పైకి వెళ్తుందా? 28/22:1 కదా. 2 11s 2 14s. 11 1s 11 30 కదా. 11 2s 22. 22 అంటే 80 మిగులుతుంది. 11 7s. ఆన్సర్ 1.27:1. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ వర్టికల్ cylindrical container is filled with oil. A solid hemispherical stone of radius 7 cm is immersed completely. Oil level rises by 3 cm. ఇప్పుడు సిలిండర్లో హెమిస్పెరికల్ స్టోన్ వేసాం. అలా చేయడం వల్ల హైట్ అయితే పెరుగుతుంది, ఆయిల్ లెవెల్ అయితే పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. ఇప్పుడు సిలిండర్ని హెమిస్పియర్తో ఫిల్ చేసాం కాబట్టి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా πr²h. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా 2/3 πr³. పై క్యాన్సల్. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ సిలిండర్ తెలియదు, కనుక్కోవాలి. హైట్ ఆఫ్ ద సిలిండర్ ఎంత? హైట్ ఆఫ్ ద రేడియస్ ఆయిల్ లెవెల్ ఎంత పెరుగుతుంది? 3 పెరుగుతుంది. అంటే హైట్ ఆఫ్ ద సిలిండర్ వచ్చి 3. 2/3. హెమిస్పియర్ రేడియస్ ఎంత? 7. 7³ r² ఈజ్ ఈక్వల్ టు 7³ అంటే 343 ఇంటూ 2 అంటే 686. 686/9 కదా. 3 × 3 9. 9 7 63. 56. 6 9 54. r ఈజ్ ఈక్వల్ టు √76. మనకు తెలుసు కదా, √64 వచ్చి 8, √81 వచ్చి 9. √76 అంటే 8కి 9కి మధ్యలో ఉంటుంది. 8కి 9కి మధ్యలో ఒకే ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్. ద సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ హ్యాస్ సెంట్రల్ యాంగిల్ 120, రేడియస్ 7. అనదర్ సెక్టార్ ఆఫ్ సేమ్ సర్కిల్ హ్యాస్ సెంట్రల్ యాంగిల్
2π/3. 2 అంటే 2, π అంటే 180/3, 360s. ఇక్కడ సెంట్రల్ యాంగిల్ 120, ఇక్కడ కూడా సెంట్రల్ యాంగిల్ 120. అంటే రెండు సేమ్ కాబట్టి రేషియో కూడా సేమ్ వస్తుంది, 1:1. కావాలంటే చేద్దాం. ఏరియా ఆఫ్ సెక్టార్ అంటే θ/360 ఇంటూ πr². సెకండ్ సెక్టార్ అంటే θ/360 ఇంటూ πr². పై క్యాన్సల్. నెక్స్ట్ రెండు సెక్టార్స్ కి సేమ్ రేడియస్, ఆర్ఆర్ క్యాన్సల్. రెండు సెక్టార్స్ కి సేమ్ టీటా, ఇక్కడ 120, ఇక్కడ 120. టీటా క్యాన్సల్. అన్ని క్యాన్సల్ అయిపోతే 1:1. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.